బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జమ్మూలోని ఎయిమ్స్ ఆసుపత్రి, చీనాబ్ నదిపై ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన, ఉదంపూర్లోని దేవికా నది ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు మోదీ ప్రారంభించనున్నారు. ఇక సంగల్ధాన్ బారాముల్లా రైతు లింకులో భాగంగా మోదీ మొదటి రైలును రిమోట్గా ఫ్లాగ్ ఆఫ్ చేసి ఆ తర్వాత జమ్మూలో జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఎయిర్ బెలూన్లపై నిషేధం విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. జమ్మూలోని ఎయిమ్స్ ఆసుపత్రి, చీనాబ్ నదిపై ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెన, ఉదంపూర్లోని దేవికా నది ప్రాజెక్టుతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభించనున్నారు. సంగల్ధాన్ అలాగే బారాముల్లా రైలు లింకులో మొదటి మోదీ రైలును రిమోట్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ఆ తర్వాత జమ్మూలో జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో డ్రోన్లు, గ్లైడర్లు అలాగే ఎయిర్ బెలూన్లపై నిషేధం విధించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకి లైవ్లో ఉన్నారు. ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ ని పర్యటించబోతున్నారు. ఇక్కడ మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్టుగా అయితే దాదాపుగా 32,000 కోట్ల మల్టిపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఎడ్యుకేషన్ సెక్టర్ లో చూసుకున్నట్టుగా అయితే టోటల్ గా ఓవరాల్ గా చూసుకున్నట్టుగైతే మొత్తంగా 32,000 ప్రాజెక్ట్స్ ఆయన జమ్మూలో ఇనాగ్రేట్ చేస్తారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఎడ్యుకేషన్ సెక్టర్ లో అక్రాస్ ద కంట్రీలో ఇప్పటిదాకా చూసుకుంటే ఐఐటి, అలాగే ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి కర్నూలు, అలాగే ఐఐఎం బోధ్ గయా ఇవన్నీ వచ్చేసారు. దాంతో పాటు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి తీసేసిన తర్వాత ఈ రాష్ట్రం మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. దీని డెవలప్మెంట్ కి అవసరమైన నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. ఇక్కడ చూసుకున్నట్టుగైతే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలి జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తంలో కూడా అని చెప్పేసి కేంద్రం భావించింది. అలాగే దాదాపుగా చూసుకున్నట్టుగా 1,500 మందిని రిక్రూట్ చేయాలి ఇక్కడ కూడా చూస్తున్నారు. దాంతోపాటు వికసిత్ భారత్, వికసిత్ జమ్మూ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో మేజర్ గా ఎడ్యుకేషన్ సెక్టర్ లో దాదాపు 13,375 కోట్ల ప్రాజెక్టులు చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ కి ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కూడా ఎవరు కూడా చేయలేదు. మరి ఆ రకంగా చేస్తున్నారు. మరి అలాగే ఎయిమ్స్ ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని కూడా ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేయబోతున్నారు ఎయిమ్స్ ని ఈ సాంబా సెక్టర్ లో. దాంతో పాటు ఇంకా గతంలో ఏవైతే ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా జమ్మూ కాశ్మీర్ కి ఇస్తున్నారు. మరి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దాదాపుగా 1,660 కోట్ల దీంతో 227 ఎకరాల్లో ఈ హాస్పిటల్ ని డెవలప్ చేయబోతున్నాయి. 720 బెడ్లు ఉంటాయి. దాదాపుగా 125 మెడికల్ కాలేజ్, 125 మందికి ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు మొత్తంగా టోటల్ గా చూసుకున్నట్టుగైతే జమ్మూ కాశ్మీర్ లో ఒక న్యూ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్ ను కూడా, జమ్మూ ఎయిర్పోర్ట్ ను కూడా ఆయన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఫౌండేషన్స్ తోనే ఇవ్వబోతున్నారు. 40,000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో న్యూ టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. సుమారుగా 2,000 మంది ప్యాసింజర్స్ పీక్ అవర్స్ లో ట్రావెల్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టెర్మినల్ బిల్డింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, దీనిగా కొత్త లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే రైల్ ప్రాజెక్ట్స్ మనం కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం బనియల్ నుంచి కారి, సంబర్, సందల్గం 48 కిలోమీటర్స్ దాకా ఈ కొత్త ఎలక్ట్రికల్ రైల్వే లైన్ ని వేస్తున్నారు. అలాగే 185 కిలోమీటర్ల ఇంకో రైల్వే లైన్ కూడా ప్రైమ్ మినిస్టర్ జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా దాదాపుగా ఈ రోజు జమ్మూలో ఉన్న నేపథ్యంలో మొత్తం టోటల్ జమ్మూ మొత్తాన్ని కూడా భద్రతా దళాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. మరి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఏరియా ఎందుకంటే ప్రధానమంత్రి విజిట్ చేస్తున్నారు. జమ్మూ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతాన్ని
భద్రతా దళాలు తమ ఆధీనంలో తీసుకొని గస్తీని నిర్వహిస్తున్నారు. ఇక నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్టుగైతే రోడ్డు ప్రాజెక్ట్స్ కానీ మనం కానీ గమనించినట్టుగైతే రోడ్డు ప్రాజెక్ట్స్ కూడా ఆయన ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. 44.22 కిలోమీటర్లు ఢిల్లీ టు అమృత్సర్ కాట్రా ఎక్స్ప్రెస్ ఇది జమ్మూకి కనెక్ట్ అయి ఉంటుంది, జమ్మూ నుంచి కాట్రా కనెక్ట్ అయి ఉంటుంది. మరి దాంతో పాటు శ్రీనగర్ రింగ్ రోడ్, అలాగే దాదాపు 160 కిలోమీటర్ల శ్రీనగర్ బారాముల్లా యూరి సెక్టర్ లోని NH1 ఒక ప్రాజెక్ట్ ని ఆయన ఈ రోజు జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే కుల్గాం బైపాస్ అండ్ పుల్వామా బైపాస్ NH4 దీన్ని కూడా జాతికి ఈ రోజు అంకితం చేస్తారు. దాదాపుగా చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, కాశ్మీర్ తో దేశం మొత్తంగా కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే కాశ్మీర్ అనేది ఒక భూతల స్వర్గం. ఎంతో మంది పర్యాటకులు కాశ్మీర్కి వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ ఉపాధి పెరగడం, ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ అది యాక్చువల్ గా. మరి కానీ సరైన సదుపాయాలు, రోడ్వేస్, రైల్వేస్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వీటన్నింటినీ మార్చి, రూపురేఖలను మార్చి కాశ్మీర్ ని సుందర భారతంగా తయారు చేయాలనేది ప్రధానమంత్రి ఉద్దేశం. అందుకని కాశ్మీర్ మీద 3 కాన్సన్ట్రేషన్ చేశారు. కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులను కాశ్మీర్ కి ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి, అక్కడ లోకల్ కి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎవరు కూడా పేదరికంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వేగంగా చేయబోతున్నారు. ప్రధానమంత్రి రాకతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.